ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఈ డైలాగ్ మీద చేయమని చాలామంది అడిగారు. నాకు ఒక ఐడియా అయితే ఉంది. ఈ డైలాగ్ మీద ఇంతకుముందు చేసినా లేదనేది కంపల్సరీ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేయండి. చేశానా లేదనేది మీకు ఒకసారి డెమో చూపిస్తా చూడండి. నీ ముందే ఉన్నా, నువ్వేం పీకుతావు పీకరా చూడు. ఇక్కడ వీడియో చూసేటప్పుడు మీకు ఆ ఫీల్ అనేది రాకపోతూ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఒకసారి చెక్ చేసి ఒకసారి చూసి ఈ వీడియో చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బీట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎఫెక్ట్ ఇంతకుముందు కూడా యూజ్ చేసిన కొన్ని దానికి కొన్ని వేరే ఉంటుంది, కొన్ని కొత్త కూడా ఉంటుంది. కొన్నివి మొత్తం కొత్తగా అనలేను, కానీ చాలా బాగా అయితే ఉంటుంది. డెఫినెట్లీ అయితే ట్రై చేయండి, మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది. అది కూడా వన్ ఫోటోనే, ఎక్కువ ఫోటో అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను బీట్ మార్క్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసిన. ఇవి రెండు ఎందుకు అనేది ముందు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఇంక్ వీడియో ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఒకటి మనం ఫోటో క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, నార్మల్ ఫోటో అనుకోవచ్చు, ఎనీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకటే ఫోటో కావాలి మనకు, ఆ ఫోటో కూడా మనకు అవసరం. నేను ఆ ఫోటో కూడా ఒకటి మంచిగా కట్ చేసిన ఫోటో ట్రై చేస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన నేను దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి మీరు. ఓకే, ఇంత యాడ్ చేసిన పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి ఈ ఫోటోని ఈ సైజులో అయితే కట్ చేస్తున్నా. ఈ సైజులో మనకు చాలా అవసరం ఉంటుంది ఈ వీడియోకి, కాబట్టి 9:16 అయితే ఈ సైజులో అయితే కట్ చేసుకోండి ఫోటోని. ఈ ఫోటోని డిలీట్ చేసి ఇప్పుడు మీరు కట్ చేసిన ఫోటోని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ముందు చాలా యూస్ అవుతుంది. ఈ ఫోటోని ఆ లిరికల్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుందాం. రౌండ్ షేప్ తీసుకోండి. ఓకే, ఇక్కడ మనకు షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ అయితే తీసుకొని ఇలాగైతే ఆ రౌండ్ షేప్ని ఇలాగైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, చిన్న సైజులోనే పెట్టుకోండి. సేమ్ దీన్ని కూడా ఆ ఫోటో ఎంతైతే ఉందో అంతవరకు పెట్టండి. ఇప్పుడు ఆ షేప్ని మీరు యాడ్ చేసిన ఫోటో రెండు సెలెక్ట్ చేసి సెంటర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే మనకైతే రౌండ్ సర్కిల్ అయితే ఫోటో యాడ్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ప్యాక్లోకి వెళ్ళి ఇక్కడ మనకు షేప్ సెలెక్ట్ చేసి గోషన్ బ్లర్ యాడ్ చేసుకోండి. ఈ గోషన్ బ్లర్ని ఇలాగైతే పెట్టుకోండి. సైజ్ తక్కువ చేసుకోండి, మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయిందా లేదనేది చూసుకుందాం. చూడండి, సూపర్గా సెట్ అయింది. దీనిపైన ఒక లైన్ పిఎన్జీ ఉంటుంది, దీన్ని కూడా పెట్టాలంటే పెట్టుకోవచ్చు. దీని ఒపాసిటీ మాత్రం అలా ఉంచకండి. ఒపాసిటీ ఒక 50-60 పెట్టుకోండి చాలు. ఇప్పుడు చూడండి, సూపర్గా కనిపిస్తుంది. మీకు ఆ లుక్ అనేది ఇక్కడ కనిపించకపోయినా మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ అప్పుడు చూడండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫోటో మనం ఆల్రెడీ, ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే, సెకండ్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడనే మీరు ఫోటో యాడ్ చేసి అక్కడ నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 3 గ్రూప్స్ ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ ఫోటో మీరు కట్ చేసిన ఫోటోని ఇలాగైతే ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ 2-3 చోట ఉంటుంది, రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు గ్రూప్స్ ఉంటుంది. ఈ గ్రూప్లో యాడ్ చేయడం చాలా ఈజీ. మీరు కొన్ని ఐడియాస్ కూడా చెప్తాను. ఒక గ్రూప్ ఓపెన్ చేసి దీనైతే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఆ ఫోటోని పేస్ట్ ఏం చేయకండి. ఫోటోని ఇక్కడ పెట్టుకోండి, దాని కిందికి అయితే పెట్టుకొని కరెక్ట్గా సెట్ అయిందా లేదని చూసుకోండి. ఒకసారి బ్యాక్ వద్దాం. ఇందులో మీరు రీప్లేస్ పెట్టినా కూడా బాగానే వస్తుంది. ఇప్పుడు చూడు, నేను ఈ ఎఫెక్ట్ కాపీ చేసిన ఇంకో ఫోటో దగ్గర వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇలా ప్రతి ఒక్కటి 1 by 1 మీరు రీప్లేస్ పెట్టినా కూడా బాగానే వస్తుంది. ఒకసారి చూసుకోండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కొన్ని గ్రూప్స్ అయితే కొంచెం ముందరికి వెనక్కి జరుగుతూ ఉంటుంది, అంటే కొంచెం ప్రాబ్లం ఫేస్ అయితే వస్తుంది. కొంచెం ఓపికతోటి అక్కడైతే చేసుకొని వీడియోని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన ప్లస్ సెలెక్ట్ చేసి కాపీలేట్ చేసి మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసి లిరికల్ తర్వాత వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, మీ ఎడిటింగ్ అయితే ఇక్కడైతే కంప్లీట్ అవుతుంది. మంచిగా యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.